మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శుభనామములు. ఈ 16వ రోజులోనికి దానియేలు ఉపవాస ప్రార్థనల్లోనికి పాల్గొన్నటువంటి కుటుంబాలందరికీ కూడా శుభములు దీవెనలు తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ సాంఘిక మాధ్యమం ద్వారా కూడా కొద్దిమంది వింటూ మాతో ఏకీభవిస్తూ ఈ ఉపవాస దినాలను మాతో పాటు అనుసరిస్తూ ఉన్నారు. వారిని బట్టి కూడా ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. వారిని ప్రభు నిండుగా మెండుగా దీవించుదురుగాక. మరి ఈరోజు 16వ రోజు మన దేవాది దేవునికి ఉన్నటువంటి గుణలక్షణాలను బట్టి, ఆయన మన ఎడల చూపేటటువంటి కృపను బట్టి, కరుణను బట్టి, మన ఎడల ఆయన కలిగి ఉన్న ప్రణాళికలను బట్టి, ప్రేమను బట్టి, మన ఎడల ఆయన చూపుతున్నటువంటి అత్యున్నతమైన ప్రేమ, కరుణ, జాలి, కటాక్షములు బట్టి, ఇస్తున్న విజయాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి కూడా దేవాది దేవుని నామమునకే మహిమ చెల్లును గాక. ఆయన గుణలక్షణాలను బట్టి ఆయనను మనం పిలుచుకునేటటువంటి పేర్లు ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసే క్రమంలో నిన్నటితో 15 పేర్లను హెబ్రీ మూలాలలోంచి ఏమని పిలుస్తారో వాటిని ధ్యానం చేస్తూ మనం ధన్యులం అవుతూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మనము జెహోవా ఓరి, జెహోవా ఓరి అంటే ORI, ఆ ఓకి పైన సింగిల్ ఇన్వర్టెడ్ కామా లెఫ్ట్లో పెట్టాలి. ఓకి ORI, ఓరి అనే దగ్గర ఓ తర్వాత కాకుండా ఓకి ముందే నెత్తి మీద సింగిల్ ఇన్వర్టెడ్ కామా పెట్టండి. జెహోవా ఓరి అంటే దానికి అర్థం ఏంటంటే ద లార్డ్ ఈజ్ మై లైట్, ద లార్డ్ ఈజ్ మై లైట్. నా దేవుడు వెలుగై ఉన్నవాడు, వెలుగయ్యున్న దేవుడు. అంటే వెలుగయ్యున్న దేవుడు అని ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు. వెలుగయ్యున్న నా దేవుడు అని మన జీవితాలకు అన్వయించుకుంటూ ఈ నామాన్ని, దేవుని నామాన్ని మనం ధ్యానించాలి. వెలుగయ్యున్న నా దేవుడు జెహోవా ఓరి, ORI. ఈ మాటను మనం చూచినప్పుడు వెలుగుగా ఉన్నటువంటి దేవుని గూర్చి భక్తులైన వారు వారి జీవితంలో ఏ విధంగా ఈ వెలుగు వారిని నడిపించిందో, పూర్వకాలపు లేదా మన పూర్వీకులైన వారు, ఆ మధ్యకాలంలో ఉన్నవారు, ప్రస్తుతం ఉన్నవారు, భవిష్యత్తులో ఉన్న దేవుని ప్రజలైన వారు, దేవుని జనాంగమైన వారు అనేక మంది దేవుడే వెలుగుగా గుర్తించిన వారు ఆ వెలుగు చూపే మార్గంలోనే నడుస్తూ వచ్చారు, నడిపించబడుతున్నారు. దేవునికి మహిమ చెల్లునుగాక. ఆ వెలుగయ్యున్న దేవుడు వెలుగుగా ఏ విధంగా మన జీవితాల్లో ప్రవేశించారో, వెలుగుగా ఏ విధంగా మన జీవితాల్లో చీకటి ఛాయలను తొలగించారో, ఆ విషయాలు మనము కొంచెం వివరణాత్మకంగా ధ్యానిస్తే మనకు జ్ఞాన హృదయం కలుగుతుంది. ఆ వెలుగును గూర్చిన సంగతులు గతంలో మనము అనుభవజ్ఞులైనటువంటి ఎంతోమంది దైవజనుల నోట పరిశుద్ధాత్ముడు ఉంచగా ధ్యానించాం, నేర్చుకున్నాం. ఈరోజు దీనికి మూలమైన వచన భాగం ఈ జెహోవా ఓరి అనే ద లార్డ్ ఈజ్ మై లైట్ అనే మాటకు మూలమైన వచనం, పండితులు నిర్దేశించినటువంటి వచనం కీర్తనల పుస్తకం 27వ సంకీర్తన 1వ వచనంలో మనం చూస్తాం. కీర్తనల పుస్తకం 27వ సంకీర్తన 1వ వచనం, యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? ఇక్కడ దేవుడు నాకు వెలుగుగా ఉండగా, ఆయన నాకు రక్షణగా ఉండగా నేను ఎవరికి భయపడతాను అంటే అర్థం, ఈ ప్రశ్న ఏంటంటే ఇది ఆశ్చర్యార్థకంగా లేదంటే అతిశయంతో కూడినటువంటిది. నా దగ్గర ఏముందో తెలుసా అంటాను చూసారా పిల్లలు. ఆ పిల్లలకి ఇష్టమైంది, పిల్లలకు అన్ని రీతిలకు ఉపయోగపడేదైనా ఒక వస్తువు ఉంటే
నీకు ఆ విషయం తెలుసా అని అడిగితే వెంటనే గర్వంగా చెప్తారు, నా దగ్గర ఏముందో తెలుసా. ఏముందిరా అంటే, నువ్వు నన్ను తెలుసా అని అడుగుతున్నావే, అట్లాంటివి అన్నీ ఉంటాయి అందులో అంటాం. నేను కూడా చాలాసార్లు చెప్తా, నాకు ఒక ఐప్యాడ్ ఉంది, ఐప్యాడ్లో ఎన్నో రకాల బైబిళ్ళు ఉన్నాయి, నేను అవన్నీ స్టడీ చేసుకుంటూ ఉంటానని కొన్నిసార్లు అతిశయంగా చెప్తామే. భక్తుడు చెప్తున్న మాట ఎంత గొప్పగా ఉందంటే, ఎంత భరోసాతో ధైర్యంతో చెప్తున్నాడంటే, యెహోవా నాకు వెలుగు కాబట్టి, రక్షణ అయ్యున్నాడు కాబట్టి నేను ఎవరికి భయపడతాను, నా ప్రాణదుర్గము కాబట్టి ఆయన, నేను ఎవరికి వెరసిపోతాను, నేను ఎందుకు వెరసి ఉండను నేను, లేదా భయపడను, ఎవరికి భయపడను. ఎందుకనంటే ఆయన నా ప్రాణదుర్గము, ఆయన నా ఆశ్రయము, రక్షణ శృంగము. ముఖ్యంగా ఈరోజు ఆయన నా వెలుగు. చెప్పండి, మనందరం చెప్దామా? అతిశయ భావన మన హృదయంలో నింపుకొని చెప్పాలి. ఏమని? యెహోవాయే నా వెలుగు కదా. ఎంత ధైర్యంగా ఉంటుందో, ఎంత ఆదరణగా ఉంటుందో, ఎంత భరోసాగా ఉంటుందో. అందుకని దావీదు భక్తుడు చెప్తున్నటువంటి మాట, నా రక్షణ ఆయనే. ఆయన అంటున్నాడు ఏమని? ద లార్డ్ ఈజ్ మై లైట్ అండ్ మై సాల్వేషన్, హూమ్ షెల్ ఐ ఫియర్? ద లార్డ్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్, ఆఫ్ హూమ్ షెల్ ఐ బీ అఫ్రైడ్? నేను ఎవరికి భయపడతాను, నేను ఎవరికి భయపడతాను, ఎవరికి నేను వణకవలసిన అవసరం ఏముంది, జడివలసిన అవసరం ఏముంది? ద లార్డ్ ఈజ్ మై లైట్ అండ్ మై సాల్వేషన్. అందుకే మనము ఒక చిన్న ఆలోచింపజేసే వివరణను మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. అదేంటంటే ఆదికాండము 1వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదువుకుంటే, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన. దానికి ముందు చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెనని ఉంటుంది. చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను. చీకటి అగాధ జలములంటే ఈ ప్రపంచమంతా కూడా నీటిమయంగా ఉంది అప్పుడు, ఈ గ్లోబ్ అంతా కూడా. అప్పుడు దేవుడు ఏం చేశారు? నీటిని, ఆరిన నేలను, భూమిని వేరుపరిచాడు. చీకటే అగాధం అంటే ఏంటంటే భయంకరమైన చీకటి. ఆ చీకటిలో దేవుడు ఏం చూసుంటారు? చీకటిలో మహాజ్ఞాని అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సార్వభౌముడైన దేవుడు, చక్రవర్తి అయిన దేవుడు, ఆయన చీకటిలో ఏముంటుందని చూశారు ప్రభు? చీకటిలో ఏముండదు? జీవముండదు. చీకటిలో మనుషుల గమనం ఉండదు. చీకటిలో ఏ విధమైనటువంటి వస్తువులు కనిపించవు. ఈ విధమైనటువంటి స్థితిలో, అభివృద్ధి లేనటువంటి స్థితిలో ఉండగా, ఇది అభివృద్ధికి నోచదు అనేటటువంటి భావంతో దేవుడు వెలుగు కమ్మని పలికారట. అప్పుడు వెలుగు కలిగినది. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ వెలుగు తర్వాత చూస్తాం మనం. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. వెలుగును చీకటిని వేరుపరిచెను. ఇక్కడ మనము ఒక మాట అంటాం కదా, వెలుగు ఎక్కడ ఉంటుందో చీకటి అక్కడ ఉండదు. వెలుగు ప్రకాశించిన వెంటనే చీకటి ఏమైపోతుంది? పటాపంచలైపోతుంది. మరి చీకటి ఎక్కడ ఉందంటే అగాధం ఉందిగా. అగాధంలో ఏముంటుంది? చీకటి ఉంటుంది. ఇక్కడ వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగిను, వెలుగును చీకటిని వేరుపరచును. దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, మొట్టమొదట దేవుడు అనగా వెలుగు. దేవుడు అనగా వెలుగు. దేవుడు ప్రేమ అయ్యున్నవాడు, దేవుడే వెలుగయ్యున్న దేవుడు. వెలుగయ్యున్న దేవునికే వెలుగును సృష్టించటం చేతనవుతుంది. వెలుగయ్యున్న దేవునికే వెలుగును సృష్టించడం చేతనవుతుంది. నీవు నేను వెలుగును సృష్టించమంటే ఎంత కష్టం అయిపోతుందో కదా. థర్మల్ విద్యుత్తు, తర్వాత హైడ్రో విద్యుత్తు, ఇంకా సోలార్ విద్యుత్తు, ఎన్ని రకాలైన విద్యుత్తులు సృష్టిస్తున్నాం. కానీ ఆ విద్యుత్తు నిరాటంకంగా కొనసాగాలంటే ఎంత ప్రయాసో, ఎంత కష్టమో
మనుషులు అల్లాడి ఆకులు మేస్తున్నారు. ఈరోజు మన వీటీపీఎస్ ఇబ్రహీంపట్నంలో ప్రమాదం జరిగి ముగ్గురు ప్రాణాపాయ స్థితికి వెళ్తే హాస్పిటల్ ఉన్నారు వాళ్ళు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మనిషి వెలుగును నిర్మించాలంటే ఎంత కష్టమో. ఏం చేస్తున్నాడు? మనిషి నిర్మించే వెలుగు ఎంతవరకు కవర్ చేయగలుగుతుంది? రాత్రిపూట కొన్ని వీధులు కవర్ చేస్తుంది, పగటిపూట గృహ అవసరాలు తీరుస్తుంది, ఫ్యాక్టరీల అవసరాలు తీరుస్తుంది. మరి ప్రపంచం అంతటిని వెలిగించడానికి దేవుడు పెట్టినటువంటి ఒక పెద్ద లైట్ ఉంది. అదేంటంటే సూర్యుడు. పగటిని ఏలుటకు సూర్యుడు, రాత్రిని వెలుగివ్వటానికి చంద్రుణ్ణి దేవుడు ఒక పద్ధతి ప్రకారం నిర్మించారు. ఆయనకే వెలుగును నిర్మించుట చేతనవును, వెలుగును చీకటిని వేరుపరచుట ఆయనకే చేతనవును, కాలములను సమయములను నిర్మించుట నియమించుట ఆయనకే చేతనవును. పగటికి 12 గంటలు పెట్టారు, రాత్రికి 12 గంటలు పెట్టారు. ఒక రోజు అన్నారు. అస్తమయమును ఉదయము కలుగగా ఒక దినమాయను. కనుక దేవుడు వెలుగై ఉన్నారు. వెలుగై ఉన్న దేవుడు వెలుగును సృష్టిస్తారు, మనలను వెలిగిస్తారు, మనం ఇంకొకళ్ళని వెలిగించాలి. యేసయ్య కూడా అదే చెప్పారు. ఏమని? నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనం వెలిగించబడి ఇంకొకరిని వెలిగించమన్నారు ప్రభు. అందుకని ఇది ఒక చైన్ ప్రాసెస్. దేవుడు తనలోంచి లోకమునకు వెలుగునిచ్చారు. లోకములో ఉన్న మనము ఏం చేయబడాలి? వెలిగించబడాలి. ఏం చేసాం మనం? చీకటిని ఆశ్రయించాం. ఏమనంటారు? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఇంకో మాట అంటారు. వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ, వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకున్నది. ఈ వెలుగును గ్రహించని చీకటి ఎక్కడుందబ్బా? వెలుగును గ్రహించని, వెలుగును ద్వారా వెలిగించబడని చీకటి ఎక్కడుంది? అవిధేయులైన మనుషుల హృదయాల్లో ఉంది. అవిధేయులైన లోబడని ప్రజల హృదయాల్లో ఆ చీకటి ఉంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు లేదా దేవుడు, తండ్రి అయిన దేవుడు వెలుగుగా ఉన్నదానికి గల కారణం ఏంటంటే, వెలుగుగా ఉన్నదానికి కారణం ఏంటంటే ఆయన తన సన్నిధిని మనతో ఉంచటానికి ఆయన వెలుగుగా ఉన్నారు. సీనాయి కొండ మీద ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు దేవుడు ఆజ్ఞలను దేనితో రాశారంట? తన వ్రేలితో. ఏమొచ్చింది అక్కడ రాసేటప్పుడు? అగ్ని, నిప్పు వచ్చింది. వెలుగు మనకు వాక్కునిస్తుంది, వెలుగు మనకు వాక్యమునిస్తుంది, వెలుగు దేవుని సన్నిధిని ప్రసన్నతనిస్తుంది. దేవుని సన్నిధి ప్రసన్నత మన హృదయంలో లేకపోతే మనం ఎట్లా ఉంటాం? చీకటిమయంగా ఉంటాం, చీకటి శక్తిగా ఉంటాం. చీకటిలో మనిషి తన జీవితాన్ని స్వేచ్ఛగా బతకలేడు. చీకటి అది పాపులకు సంబంధించినటువంటిది. కొన్నిసార్లు చీకటి అది దొంగలకు సంబంధించినటువంటిది. చీకటి మనం విశ్రాంతి పొందటానికై ఉన్నటువంటి సమయం. ముఖ్యంగా వెలుగు గురించి మాట్లాడినప్పుడు దేవుడు తన సన్నిధి ప్రసన్నతను తన వెలుగు ద్వారా మనకిస్తారు. దేవుడు మనల్ని వెలిగించడం ద్వారా ఆయన మనకై వెలుగై ఉన్నందువల్ల మనందరం కూడా ఆయన ద్వారా మేలు పొందుతున్నాం. ఆ తర్వాత వెలుగు మనలను పరిశుద్ధులుగా చేస్తుంది, వెలిగిస్తుంది. శోధింపబడిన మీదట నేను శుద్ధ సువర్ణంగా మార్చబడతాననే ఆలోచన వెనుక విశ్వాసి శోధనలు అనే కొలిమిలో ఏం చేయబడుతున్నాడు? కాల్చబడుతున్నాడు. అంటే అగ్ని చేత కాల్చబడే అనుభవం ద్వారా మనం ఏమవుతున్నాం? శాంక్టిఫై అవుతున్నాం, అంటే ప్యూరిఫై అవుతున్నాం, శుద్ధి చేయబడుతున్నాం మనం. అటువంటి వెలుగుగా ఆయన ఉన్నారు. ఆ తర్వాత మంచితనము, గుడ్నెస్ వెలుగులోంచే వస్తుంది. ఆ వెలుగులోంచే మనకు జ్ఞానము, నాలెడ్జ్ వస్తుంది. ఆ వెలుగులోంచే విజ్డమ్ వస్తుంది, వివేచన వస్తుంది మనకు. ఆ వెలుగే సత్యమై ఉన్నది, ఆ వెలుగే జీవమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ వెలుగులో ఇన్ని గుణలక్షణాలు ఉన్నాయి. ఇన్ని గుణలక్షణాలు వెలుగయ్యున్న దేవునిలో ఉన్నాయి. ఆ వెలుగయ్యున్న దేవుడు మాత్రమే లోకమునకు వెలుగునిచ్చారు. ఆ వెలుగయ్యున్న దేవుడే మనలను వెలిగించేవాడు.
వెలిగించబడిన మనం కూడా ఇంకొకళ్ళను వెలిగించాలి. ఎంతటి ఆ లైట్ ప్రాసెస్ ఇది, కాంతి క్రమం, అద్భుతమైన కాంతి క్రమం. ఇక్కడున్న మనం వెలిగించబడ్డ వాళ్ళమా? ఇక్కడున్న మనం వెలిగించబడ్డ వాళ్ళమా? లేకపోతే ఏం చేయబడిన వాళ్ళం? వెలిగించబడిన వాళ్ళమేనా? మన దీపాలు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? ప్రజ్వలమానంగా వాక్యం అనే ఆ నూనెతో ఆ ఒత్తి ప్రజ్వలమానంగా వెలుగుతుందా? వాక్యం అనేటటువంటి నూనె కరువైపోయి ఆ ఒత్తి మన జ్యోతి అనే జీవితం అనే జ్యోతి, భక్తి జ్యోతి మిణుకి ముణికిమంటుందేమో. పరీక్షించుకోవాలి మనం. వెలిగించబడ్డామా లేదా? వెలుగు మనలో కొనసాగుతుందా లేదా? ఆ వెలుగు అనేకులకు పంచబడుతుందా లేదా? చాలా ఆలోచించవలసినటువంటి ఆ విషయం. ఇంకొకటి ఏంటంటే అందులోనే ఉన్నది దేవుని ప్రత్యక్షత. దేవుని ప్రత్యక్షత. దేవుని ప్రత్యక్షత కలిగిందంటే మనందరం వెలుగులో ఉంటాం. ఎందులో ఉంటాము? వెలుగులో ఉంటాం. వెలుగులో ఉంటాం. వెలుగుకున్న గుణం ఏంటంటే మరొక గుణం ఆకర్షించటం. వెలుగుకున్న గుణం ఏంటి చెప్పండి? ఆకర్షించటం. మనకు లైట్లు వేసినప్పుడు ఎక్కడ ఉంటాయో తెలీదు పురుగులు. వేల పురుగులు, లక్షల పురుగులు గుమిగూడతాయి. వాటికి తెలియదు. మన చిన్నపిల్లలకు తెలియకుండా ఉన్నట్టే వాటికి కూడా తెలియదు. చిన్నపిల్లలు వెలుగు కనపడితే పసిపిల్లలు గబగబా వెళ్ళిపోతారు ఆ వెలుగును పట్టుకుందామని. ఏమవుతుంది? కాలుతుంది. మనం చూస్తాం 4 సార్లు 5 సార్లు చెప్తాం, వినరు. సర్లే అని కొంతమంది మొండి తల్లిదండ్రులు వీడికి ప్రాక్టికల్గా జరిగితే బుద్ధి వస్తుందని ఒకసారి వదిలేస్తారు. చెయ్యి కాలద్దే, అమ్మో అంటాడు. అప్పటి నుంచి దగ్గరికి వెళ్ళమంటాం అనుకో, అంటాడు. వాడు తెలుసు. కానీ ఈ పురుగులకు తెలియదు. వచ్చి ఏమైపోతాయి? ఆ వెలుగుకు, ఆ వెలుతురుకు, ఆ వేడికి ఏమైపోతాయి? కాలిపోతాయి. వెలుగు మనలను వెలిగిస్తుంది. ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షతలో ఆ శక్తి ఉన్నది, శక్తి ఉన్నది. మనం నడవలసిన మార్గాన్ని తెలియజేసేది ఆ దేవుని వెలుగు. దావీదు భక్తుడు అంటాడు, ఏమంటారు? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఒక గుడ్డివాడు ఎప్పుడూ కూడా నడుచుకుంటూ వస్తూ ఒక లాంతర పట్టుకొని వస్తూ ఉంటాడంటే ఎప్పుడు. ఆ లాంతర పట్టుకుంటూ వచ్చేటటువంటి గుడ్డివాడిని ఎవరైనా అడిగితే అంటాడంట, ఏమయ్యా గుడ్డివాడా, నువ్వు లాంతర పట్టుకొని వస్తున్నావు, నీకు అసలు కళ్ళు లేవు, కనపడవు, నీకు లాంతర ఎందుకయ్యా, నిన్నెవడన్నా నడిపిస్తే సరిపోతుంది కదా అంటే, లాంతర నా కోసం కాదురా బాబు, నేను ఆల్రెడీ అంధుడినే, నాకు కనపడదు. ఎవడైనా వచ్చి కళ్ళున్నోళ్ళు చాలామంది కళ్ళుండి గుద్దుతూ ఉంటారు. యాక్సిడెంట్లన్నీ జరిగాయి కళ్ళుండేనండి. యాక్సిడెంట్లన్నీ జరిగాయి కళ్ళుండే, కళ్ళు లేక. కళ్ళుండి కూడా మూసుకుపోతాయి, నిద్రపోతారుగా. నిద్రపోవటం, మత్తు పానీయాలు సేవించటం, మత్తులు నవలటం, కళ్ళు మూసుకునేటట్టు కావాలని చేసుకోవటం డ్రైవింగ్ చేసేటప్పుడు. వాళ్ళు వచ్చి గుద్దేస్తారు. అప్పుడు నాకు ప్రమాదం, వాళ్ళకి ప్రమాదం. అందుకని ఈ లైట్ నా కోసం కాదు అన్నాడట. ఇంకొక భక్తుడు కూడా ఒక సంగతి చెప్పారు. అదేంటంటే, ఒక విశ్వాసి చలి పెరిగిందని చర్చికి రాడంట. చలికాలం పెరిగితే చర్చికి రాడంట. వర్షాలు పెరిగితే చర్చికి రాడంట. ఎండలు పెరిగితే చర్చికి రావట్లేదండి. పాస్టర్ గారు ఈడు రావట్లేదు, అతను విజిట్ చేద్దాం ఒకసారి అని అతని దగ్గరికి వెళ్దామని ప్రయత్నం చేశాడండి. ప్రయత్నం చేస్తే దారిలో ముగ్గురు చలి కాచుకుంటున్నారట, చలిమంటేసుకొని. చలికాలంలో చలి ఎక్కువైపోయింది, రావట్లేదు విశ్వాసి. అందుకని ఏం చేస్తున్నాడు? విశ్వాసి దగ్గరికి వెళ్ళి మాట్లాడొద్దాం. రే బాబు, కాలాలు ఋతువులు దేవుడు నిర్మించినయే. ఆయా ఋతువుల్లో ఆయా కాలాల్లో ఎండ రావాలి, వాన రావాలి, చలి రావాలి. అప్పుడే మనిషికి కావాల్సినటువంటి సకల సమృద్ధి దేవుడు ముందుగానే సిద్ధపరిచారు. ఆ కాలం ప్రకారం నడవాలి అని చెప్పి వద్దామని వెళ్తున్నాడంట. వెళ్తుంటే ముగ్గురు చలికాలంలో బాగా తీవ్రంగా చలి ఉంటే చలి కాచుకుంటున్నారు. చలి కాచుకుంటుంటే చూస్తే పరిశీలనగా ఆ ముగ్గురులో ఒకడు ఈ రానివాడే విశ్వాసి. ఈ రాని విశ్వాసి చలి కాస్తున్నాడు ముగ్గురుతో కలిసి, ఇద్దరితో కలిసి. పాస్టర్ గారు నెమ్మదిగా వెళ్ళాలనుకుంది వాడి దగ్గరికి కదా, విశ్వాసి దగ్గరికి. నెమ్మదిగా వాడు పక్కకెళ్ళి కూర్చొని
కట్టెలు ఉంటాయిగా, మండటానికి పెట్టిన కట్టె. ఒక కట్టె ఆ మండుతున్నటువంటి గుంపులోంచి బయటికి లాగి ఆ విశ్వాసి ఎదురుగా కొంచెం పక్కన పెట్టాడంట. ఆడు చూసేటట్టు చూశాడు, పాస్టర్ గారిని చూశాడు. మానేసేవాడు కదా, మానేసేవాడు పాస్టర్ గారిని చూసారు ఎలా ఉంటుంది? ఒక రకమైనటువంటి సిగ్గు, బిడియం, అవమానంగా భావించటం ఉంటుంది కదా. చూస్తా ఉన్నాడంట దిగులుగా, ఒక రకంగా ముఖం పెడితే ఆ కట్టె బయటికి తీసి పక్కన పెట్టేసరికి ఏమైపోయింది? అది మంట ఆరిపోయి పొగొస్తుంది. ఇబ్బంది పడుతున్నాడు. మంట ఆరిపోయి పొగొస్తుంటే ఏం చేస్తున్నాడు? ఇబ్బంది పడుతూ ఉన్నాడంట. అప్పుడు పాస్టర్ గారు ఒకసారి అతని వంక చూశాడు. ఏమని చూసుంటాడు? ఎందుకు చూసుంటాడు? ఏమయ్యా, ఎప్పుడైనా సరే ఒక మంట పెరగాలంటే, ప్రజ్వలింప చేయాలంటే ఏం చేయాలి? కట్టే 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 కలిసి ఉండాలి. కట్టె కలిసి ఉండకుండా ఆ మండే వాటిలోంచి బయటికి గనక వచ్చేస్తే ఏమవుతుంది? ఆరిపోతుంది. సహవాసం అంటే అదే రబ్బాయి. నేను చర్చికి రాను, ఆ కారణంగా రాను, ఈ కారణంగా రానంటే కుదరదు. నలుగురితో కలిసి ఉంటేనే ఆ మంట, ఆ బలం, ఆ ధైర్యం వస్తాయి అని చెప్పారట. అందుకని మనందరం వెలిగింపబడిన వారిగా ఉండాలంటే ఏం చేయాలంట? సహవాసములో పాలు కలిగి ఉండాలి. సహవాసములో నిరంతరం కలిసి ఉండాలి. దేవుని సన్నిధి అంటే చలికాలం వచ్చేది కాదు, చలి తట్టుకోన. అంత సున్నితం అయిపోతే ఎట్లాగా జీవితాలు? అంత సున్నితమైతే ఎట్లాగా? అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో చూడండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవముండెను, అది ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. దేవుడు జీవమై ఉన్నాడు, ఆ జీవమే మనుషులకు వెలుగు. అంటే భూమి మీద వెలుగు కలుగును గాక అన్న వెంటనే ఏమైంది? దేవునిలోని జీవం వెళ్ళి వెలుగుగా మారింది. నిజంగా యోహాను భక్తుడు రాసిన 1వ అధ్యాయంలో బాబా ఎన్ని సత్యాలు ఉన్నాయో, ఎన్ని సత్యాలు ఉన్నాయో. తర్వాత మీరు 14వ అధ్యాయం 6వ వచనం కూడా చదువుకోండి. 14వ అధ్యాయం 6వ వచనం కూడా చదువుకోండి. యోహాను సువార్త 8:12లో చూసినప్పుడు నేనే లోకమునకు వెలుగై ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభు అంటారు. యోహాను సువార్త 8:12 చూడండి. జాన్ చాప్టర్ 8 verse 12. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని. జీవపు వెలుగు ఎందుకన్నాడు ఆ మాట ఆయన? ఎందుకన్నాడు ఆ మాట జీవపు వెలుగని? ఆదిలో దేవునిలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అందుకని జీవపు వెలుగు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప మాట! జీవపు వెలుగు. వెలుగులో జీవం ఉంది. నేను ఎన్ని మార్లు చెప్పుంటానో మీకు ఈ సందర్భంగా, సమయం లేకపోయినా చెప్తున్నాను. ఈ భూమి మీద నెల రోజులు సూర్యుడు రాకుండా, ఓన్లీ వర్షమో లేకపోతే కంటిన్యూగా గనక సూర్యుడు అనేవాడు కనపడకుండా వానలు వరదలు వస్తే ఏం జరిగింది? తమిళనాడులో తెగుళ్ళు వచ్చేసినాయి. మనుషులకు గజ్జి రకరకాలైనటువంటి తెగుళ్ళు, రకరకాలైన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసినాయి. బ్యాక్టీరియా ఆక్రమించేసింది మనుషుల్ని. ఎప్పుడైనా సరే ఒక విత్తనము మొలకెత్తాలంటే ఏమేం కావాలి? గాలి, నీరు, వెలుతురు, సూర్యరశ్మి. ఈ మూడు లేనిదే మొక్క మొలకెత్తదు. అందుకని ఖచ్చితంగా ఆ సూర్యుని వెలుగులో ఏముంది? జీవం ఉంది. ఆ జీవం ఎవరిది? దేవునిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. అందువల్ల మనం గమనించాల్సింది ఏంటంటే, చిట్ట చివరిగా ఒక వచనాన్ని మనము చదువుకుందాం. చూడండి, ప్రకటన పుస్తకంలో చివరి పుస్తకం, పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన పుస్తకం 21వ అధ్యాయం 23వ వచనంలో చూడండి. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే
దాని యందు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పట్టణంలో, ఆ పరలోక పట్టణంలో గొర్రె పిల్లయే దీపము, దేవుని మహిమయే దీపం. ఏ బొగ్గుకు తగలబెట్టక్కర్లా, ఏ జలాశయాల దగ్గర టర్బైన్లు తిరగక్కర్లా, ఏ సోలార్ సిస్టమ్ దేని మీద ఆధారపడి ఉంటుంది? సూర్యుని వేడి మీద కదా. ఇప్పుడు సూర్యుడు లేకపోతే సోలార్ సిస్టమ్ పనికొస్తుందా? కొవ్వును కరిగిస్తే వ్యాక్స్ లైట్ వస్తుంది. నీటిని ఆవిరి చేస్తే శక్తి వస్తుంది. కానీ ఆవిరి చేయటానికి ఏం కావాలి? మళ్ళీ దేవుని మహిమయే ఆ పరలోకంలో ప్రకాశిస్తుంది. నా దేవుడు నాకు, దేవుడైన యెహోవా నాకు వెలుగై ఉన్నవాడు. ఇక్కడ ఒక ప్రశ్న. కళ్ళున్నటువంటి మనము వెలుగును చూస్తున్నాం. మనకు వెలుగు కావాలి సహజంగా 100%. పుట్టుకతో అంధులైన వాళ్ళు ఉన్నారే, చూపు లేని వారు, వాళ్ళకి వెలుగు కావాలా వద్దా? ఎప్పుడు భౌతికంగా ఆలోచించకూడదు. మనందరికీ భౌతిక నేత్రాలు ఎలా ఉన్నాయో, మనందరికీ అంతరంగ పురుషుడు, అంతరంగ మనోనేత్రాలు మనకు ఉన్నాయి. అంతరాత్మ ఉన్నాడు, మనసాక్షి ఉన్నాడు. దాంతోపాటు ఏముంది? మనకి అంతరంగ నేత్రాలు ఉన్నాయి, మనోనేత్రాలు ఏం చేయబడాలి? వెలిగించబడాలి. గ్రుడ్డివారి మనోనేత్రము, భౌతికంగా గ్రుడ్డివాడి మనోనేత్రము, భౌతికంగా కళ్ళున్న వాళ్ళ మనోనేత్రాలు ఒకటేనా కాదా? బయట గుడ్డివాడైనంత మాత్రాన వాడి మనోనేత్రాలు గుడ్డిగా ఉంటాయా? గుడ్డితనం అనేది దేని బట్టి ఉంటుందంటే, అంధుడా భౌతికంగా అంధుడు కానివాడా? కాదు. లోపల చీకటి ఉంది, పాపపు చీకటి ఉంది. దానిని బట్టి మనోనేత్రాల విషయంలో గుడ్డివారా చూసేవారా అనేది ఆత్మ సంబంధమైన విలువైన సంగతి. మనిషి అన్నవాడు భౌతికంగా అంధుడైనా, భౌతికంగా చూడగలిగిన వాడైనా, లోపల ఉన్న మనోనేత్రం ఎప్పుడు ఏం చేయబడాలి? వెలిగించబడాలి. మనోనేత్రాలు వెలిగించబడకపోతే వాడు మూర్ఖుడు. మనోనేత్రాలు వెలిగించబడపోతే వాడు చీకటి శక్తి. వాడిలో ప్రేమ ఉండదు, వాడిలో జాలి ఉండదు, వాడిలో కరుణ ఉండదు. వాడు సభ్య సమాజంలో బ్రతకటానికి అనర్హుడు. చాలామంది నీకెందుకు, నేను ఇలానే బ్రతుకుతాను అని కొంతమంది వాదిస్తారు మనతో సమాజంలో. నీకెందుకని అంటానికి లేదబ్బాయి. ఎందుకని నువ్వు సమాజంలో ఉన్నావు, మనుషుల మధ్య ఉన్నావు. నువ్వు ఇలాగ నాకెందుకు, నాకు లోకంతో సంబంధం లేదు, ఈ సమాజంతో సంబంధం లేదు అన్నావనుకో, నువ్వు ఎక్కడుండాలి? జనసంచారం లేనటువంటి అడవిలోనూ, మనుషులు బతకలేనటువంటి ఎడారుల్లోనూ నువ్వు బతకాలి. అందుకనే మనందరము కూడా సభ్యత, సంస్కారము, మర్యాదలు, హక్కులు, విధులు, బాధ్యతలు కలిగినటువంటి, భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి ఒక లౌకిక రాజ్యంలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి దేశంలో బ్రతుకుతున్నాం. కాబట్టి బట్టలు లేకుండా తిరుగుతా నేను, వాళ్ళ ఇంటింతంతా నేను, నా ఇంట్లో చెత్తంతా రోడ్డు మీద వేస్తాను, ఇట్లాంటివి చేయితే కుదరదు. సమాజంలో ఉన్నాం మనం. అందుకే ఎవడైనా మతిస్థిమితం లేనాడు బట్టలన్నీ లేకుండా తిరుగుతున్నాడు అనుకుంటు రోడ్ల మీద, మనం ఏం చేస్తాం? వెళ్ళి అని కొంచెం పట్టుకొని కట్టేసి వాడికి బట్టలు మొత్తం తొడిగి, సమాజంలో స్త్రీలు, మా పిల్లలు అది చూసినప్పుడు జుగుప్సాకరంగా, అసభ్యంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడతారు. అందుకనే మనం ఎప్పుడూ కూడా వెలుగు సంబంధులం. ఇది మీకు అర్థమైందా? భౌతికంగా నేత్రాలు, చూపు ఉన్నవాళ్ళు, భౌతికంగా చూపు లేని అంధులైన వారు, వీరికి మనోనేత్రాలు ఉంటాయి. అవి వెలిగించబడకపోవటం అనే విషయాలు మనం ఆలోచించడం. నేను చూస్తూ ఉంటా, నాకు సంగీతం అంటే అదే నాకు ప్రాణం, జీవితం అన్నంతగా ఉండేది. కానీ ఇప్పుడు సంగీతం సెకండరీ అయింది, దేవుని మహింపరిచే ఒక సాధనంగా. నేను ఎక్కడైనా సరే, విజయవాడ, ఇటు తాడేపల్లి, ఇటు ఎప్పుడైనా తిరిగేటప్పుడు కొంతమంది అంధులు ఒక సౌండ్ సిస్టమ్ పెట్టుకొని 4 రోడ్ల సెంటర్లో ఉండి, వారు అంధులను ఆదుకోనండి అని ఒక కానుకల డబ్బా పెట్టుకొని
ఇద్దరు ముగ్గురు కూర్చొని మేల్ ఫీమేల్ పాటలు పాడుతూ ఉంటారు. నాకు వాళ్ళని చూసినప్పుడు, అంటే ఇది అప్రస్తుతమే కానీ వెలుగును గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, భౌతికంగా అంధులైన వారి హృదయంలో లోపలున్న మనోనేత్రము వెలిగించబడుతుంది కొందరిలో, కొందరిలో వెలిగించబడటల్లా. కళ్ళుండి చూసే వాళ్ళ మనోనేత్రాలు కూడా బాహ్య నేత్రాలు తెరుచుకొని చూస్తూ ఉండొచ్చు, కానీ లోపల వెలిగించబడకుండా ఉన్నవాళ్ళు. అట్లాంటి విషయాలు ఆలోచించేటప్పుడు ఈ పాటలు పాడే వాళ్ళని చూస్తాం, అందులే. వాళ్ళు కొన్ని బృందాలు వాళ్ళు కొన్ని చోట్ల ప్రభు పాటలు పాడుతూ ఉంటారు. చక్కగా మంచిగా ఎంత చక్కగా పాడుతూ ఉంటారు. చాలునయ్య ట్రాక్స్ అడుగుతారు, వాళ్ళని ట్రాక్లు ఇస్తే ఆ ట్రాక్లు పెట్టుకొని చక్కగా ఏం చేస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. అదే సమయంలో కొన్ని బృందాలు వాళ్ళు సినిమా పాటలు పాడుతూ ఉంటారు. 1980, 75, 90 ఆ కాలం నాటి పాత పాటలు ట్రాక్లు పెట్టుకొని ఆ ఘంటసాల గారి పాటలు, సుశీల గారి పాటలు ఇవన్నీ పాడుతూ ఉంటారు. నేను అప్పుడు కంపేర్ చేసుకుంటూ ఉంటా, అందులే వాళ్ళు అందులే వీళ్ళు అందులే, కానీ వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడలేదు. అంటే అంతరంగంలో కూడా వాళ్ళెవరు అందులే. మనం ఉన్నాం, కళ్ళున్నాయి, మన మనోనేత్రాలు వెలిగించబడలేదు, కళ్ళుండి కూడా మనం అందులే. అందుకని యెహోవాయే నా వెలుగు. చెప్పండి అందరూ, నా వెలుగు. ఆ పేరేంటి? జెహోవా ఓరి. ఓరియో కాదు జెహోవా ఓరి, ORI. ఓ ఎలా పలకాలి అది హీబ్రూ. మీరు గూగుల్లో ఆ పేరు టైప్ చేస్తే వికీపీడియానో లేకపోతే దాని గురించి వచ్చినప్పుడు మైక్ బొమ్మ వేసి ఉంటుంది, మైక్ స్పీకర్ బొమ్మ, మైక్ కాదు స్పీకర్ బొమ్మ, దాని మీద టచ్ చేసినప్పుడు ఎలా ప్రొనౌన్స్ చేయాలో మాట్లాడుతుంది. ఓకేనా? సో ఈరోజు మనం ధ్యానించినటువంటి మాట, మన దేవాది దేవుడైనటువంటి యెహోవా తండ్రి, ఆయనలో జీవమున్నది, ఆ జీవము వెలుగయ్యుండి లోకమును వెలుగుగా మలిచింది, చీకటిని వెలుగును దేవుడు వేరుపరిచారు, ఆయనే మనలను వెలిగించారు. యేసయ్య చెప్పారు, నేనే వెలుగునన్నారు. ఆ వెలుగుతో మనలను వెలిగించారు, మనల్ని మహింపరిచారు. వెలిగించబడిన మనము లోకములో చీకట్లో ఉన్న వారిని మనము వెలిగించాలి. క్రిస్మస్ సందర్భంలో క్యాండిల్ లైట్ సర్వీస్ అని చేస్తాం మనం. ఏంటా సర్వీస్ ఉద్దేశం? అయా నేను వెలిగించబడ్డాను ప్రభువా, అలానే ఉండను, ఇంకొకళ్ళని నేను వెలిగిస్తాను. అలా ఉండాలి. అట్టి కృపలో ప్రభు మనల్ని నడిపించుదురుగాక. పరిశుద్ధుడమైన మా తండ్రి, గొప్ప దేవ, ఈ దానియేలు తరహా ఉపవాస ప్రార్థన వ్రత దినాల్లో 16వ రోజులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. దీనిని మేము ముగించుకొని రేపు 17వ రోజులోనికి ప్రవేశపెట్టబడబోతూ ఉన్నాం. ఈరోజు యెహోవా ఓరి అని, మీరే ద లార్డ్ ఈజ్ మై లైట్ అని, మీకున్న ఉన్నతమైన మమ్మల్ని నడిపించే గుణగణాలను బట్టి, మీ కలిగి ఉన్న పేరును ధ్యానించగా, మాకు ఇచ్చిన ఆలోచనలన్నిటిని బట్టి, ఇచ్చినటువంటి ప్రబోధాన్ని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటూ, ఆ ప్రకారంగా మీ వెలుగునే ఆశ్రయించి వెలుగు సంబంధులుగా బ్రతుకున్నట్లు కృప చూపించి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.